హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం చాలా బాగుంటుంది. చూడండి, మిల్లీ మేకరు వేడి నీళ్ళలో నానబెట్టండి 1 గంట సేపు. మంచిగా నీళ్లు ఉడికిన తర్వాత 1 గంట సేపు నానబెట్టిన తర్వాత ఇలాగ పిండి పక్కకు తీసి పెట్టుకోండి. నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ పిండేస్తున్నాను. చూడండి, ఇలాగ గట్టిగా పిండేయండి. ఓకే, మంచిగా నీళ్లు ఉడికించిన తర్వాత మిల్లీ మేకర్లు వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఓకే, కొన్ని అయినా చాలు. ఇది కర్రీ అయినా చాలా బాగుంటుంది, ఇలాగ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను చల్లగా అయినాయి 1 గంట సేపు నానిన తర్వాత పిండి ఇలాగ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయినాయి. చూడండి, కొన్ని వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. నిజంగా ఎంత బాగుందంటే ఈ స్నాక్స్, నేను చాలా ఆయిల్ పీల్చుకుంటుందేమో అనుకున్నాను. ఎలాగున్న ఆయిల్ అలాగే ఉంది, ఫ్రై అయినాయి. తర్వాత ఇదిగోండి, ఇలాగ స్నాక్స్ లాగా చేసుకోండి. ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకోండి, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని నువ్వులు వేసుకోవాలి తాలింపుకి. అంతే, ఇంకా ఏమీ లేదు. ఇదిగోండి, ఇలాగ అన్నీ ఇలాగ ఫ్రై చేసి తీస్తున్నాం. ఫస్ట్ ఫ్రై చేసి నేటివేమో అలాగే తినేసినాం అనమాట. నేను మా అమ్మాయి చాలా బాగున్నాయి, అసలు చేస్తుంటేనే తినాలనిపించింది. కొంచెము టమాటా సాస్ వేసుకొని తిన్నాం. అది అప్పుడు ప్లేట్లో వచ్చింది కదా, అదే అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇంకో కడాయి పెట్టుకొని ఫ్రై చేసినటువన్నీ పక్కన పెట్టేసానా. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంతే. చూడండి, ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా జీలకర్ర అంట, ఆవాలంట, మినపగుండ్లు, శనగగుండ్లు ఏం వేయొద్దండి. నువ్వులు వేసాను. తర్వాత వచ్చేసి ఉప్పు, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కారము, తర్వాత అప్పుడు ఒకసారి జీరా, ధనియాలు, నువ్వులు అవన్నీ ఫ్రై చేసి మిక్సీకి పట్టిన ఒక పొడి ఉంటుంది చూడండి. నేను డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఆ పొడి 2 స్పూన్లు వేసాను. నార్మల్ కారం 1 స్పూన్ వేసాను. ఇంకంతే, నువ్వులు. అర్థమైంది కదా మీకు తాలింపు? ఇంకంతే. ఇంకా ఇదిగోండి, ఇవన్నీ ఫ్రై చేసినటువన్నీ ఇందులో వేసి, మీకు పుల్లగా కావాలి అంటే కొద్దిగా నిమ్మరసం పిండుకోండి, లేదంటే ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. నిమ్మ చెక్క, అదేమంటారు, ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి స్నాక్స్లో కావాలనుకున్న వాళ్ళు నిమ్మరసం పిండుకుంటారు. లేదు, వద్దు, పుల్లగా ఇష్టం లేదు అన్న వాళ్ళు ఇలాగే తినేయచ్చు అనమాట. ఎంత బాగుందంటే ఇది వచ్చేసి టమాటా సాస్తో తిన్నాను. సూపర్ ఉంది. అన్నంలో కూడా కలుపుకొని తిన్నాను. చాలా చాలా బాగుంది. నేను అసలు నిన్న చేసినాను ఇది వీడియో, ఈరోజు అప్లోడ్ చేస్తుంటే అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. మిల్లీ మేకర్లు దొరుకుతాయి చూడండి అంగడిలో, డిమార్ట్లో ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి. ఒక 4-5 సార్లు చేసుకోవచ్చు. కొన్ని కర్రీ చేసుకోవచ్చు, ఇలాగ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా, పిల్లలకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక చూడండి, అన్నం వేసుకొని కొంచెము నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి లేకపోయినా అలాగే కలుపుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది. ఓకే, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, వేడి వేడి అన్నంలో మిల్లీ మేకర్ కర్రీ కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ ఇంకా ఊపర్ ఉంది. ఎందుకంటే ఆ పొడి వేసాను కదా నేను ఆయిల్లో, కారము, ఉప్పు, ఇంకా కొన్ని నువ్వులు కూడా వేసాను. ఆ తాలింపు